హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ అండి. మాది తలకాయ కూర, మటన్ తలకాయ అండి. ఇది మటన్ తలకాయ కూర. ఇది అది కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నాను. తలకాయ కూర అంటే మా అందరికి ఇష్టం అండి, చాలా బాగుంటుంది. అందులో ముక్కలు ఉండవు కానీ మొత్తం బొక్కలే ఉంటాయి, కానీ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డలు బాగా వేంపాలండి. ఇవి మొత్తం బాగా వేంపాలి. ఇవి కొంచెం మగ్గిన వరకు వేపుకొని, ఇది మగ్గిన తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డ బాగా మగ్గిందండి. ఉల్లిగడ్డ ఇప్పుడు నేను మటన్ వేసుకుంటాను. ఇందులో తలకాయ కూర ఇది వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఇందులోనే బాగా మగ్గనిచ్చాలి. మళ్ళీ వేసుకున్నాక మంచిగా కలుపుకుంటాను. ఇవి బాగా కలుపుకొని చాలాసేపు ఇది కూడా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు కారం అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇది మేము వచ్చేసి పంజాగుట్ట మార్కెట్లో తెస్తాం. మేము హైదరాబాద్ పంజాగుట్ట మార్కెట్లో. మటన్ వచ్చేసి 1000 రూపీస్ అండి, 1000 రూపాయలట కేజీ. అందుకే మేము మటన్ ఎక్కువ తెచ్చుకోము. తలకాయ కూర వచ్చేసి 500 ఉంటుంది. 500 కాబట్టి మేము తలకాయ కూర తెచ్చుకుంటాం. తలకాయ కూర టేస్ట్ ఉంటుంది. దీని షెర్వా అంటే కొంచెం గ్రేవీ పోసుకొని తిన్నా కూడా అంత టేస్ట్గా ఉంటుందండి. అందుకే మేము ఎక్కువ తలకాయ కూర తెచ్చుకుంటాం ఎప్పుడైనా కూడా. ఇది కొద్దిసేపు నూనెలో బాగా మగ్గనిచ్చానండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేస్తాను, సరిపోయేంత వేస్తాను. 1.5 స్పూన్ వేసాను నేను. పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు మళ్ళీ కారం వేస్తాను చూడండి. ఇక కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ సరిపోయేంత వేసుకుంటానండి. సరిపోయేంత కారం వేస్తాను. ఉప్పు వేసుకున్నాను ఫస్ట్, ముక్కలోనే ఉప్పు వేసుకున్నాను. సరిపోయేంత ఇప్పుడు కారం వేసుకున్నాను కదా. ఇది బాగా మళ్ళీ కలుపుకొని కొద్దిసేపు మళ్ళీ అవన్నీ మగ్గనిస్తాను. అవన్నీ మగ్గిన తర్వాత మళ్ళీ తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటాను. ఇప్పుడైతే నేను వాటర్ అస్సలు పోయలేదు. ఇక నూనెలోనే ఇలాగే ఫ్రై చేశాను. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేసాను కదా. ఇవి బాగా మగ్గనిస్తాను. మళ్ళీ ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి తలకాయ కూర. అందుకని చాలా మగ్గనిస్తాను. తలకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్ అండి. మటన్ కంటే తలకాయ కూర చీప్ అండ్ బెస్ట్. అందుకని మేము ఎక్కువ తలకాయ కూర ఇష్టపడతాము. ఇక బాగా మగ్గిపోయిందండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ వేసాను కదా. అవన్నీ బాగా మగ్గిన వరకు ఇంతసేపు ఉంచాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటాను నేను ఇందులో. వాటర్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే తర్వాత తొందరగా ఉడకదు కదా. తలకాయ కూర అనేది త్వరగా ఉడకదు. అందుకని కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకుంటాను నేను. కేజీ కర్రీకి నేను 1 లీటర్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, వేసుకుంటానండి. ఇది బాగా ఉడికిన తర్వాత నేను ఇందులో మళ్ళీ కొంచెం మసాలా, కొంచెం గరం మసాలా ఇందులో చల్లుకుంటాను. చల్లుకొని టేస్ట్ చూస్తాను. ఇక కూర